హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాలు, ఫెంగల్ తుఫాను ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వెళ్ళినట్లయితే, ఫెంగల్ తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారినప్పటికీ తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్నటువంటి 24 గంటల్లో హైదరాబాద్ లోని యూసుఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, జీహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, యాదాద్రి, ములుగు, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురనున్నాయి రానున్నటువంటి 2 రోజుల పాటు. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు మాత్రమే ఉంటాయి. అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇకపోతే రాయలసీమ, దక్షిణ కోస్తా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల దాటికి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రభుత్వం స్కూలుకి సెలవులను ప్రకటించింది రానున్నటువంటి 2 రోజుల పాటు. నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వ్యాప్తంగా రానున్నటువంటి 24 గంటల పాటు భారీ వర్షాలు ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురనున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.